ఇప్పుడు సహజంగా సంక్రాంతి అంటేనే కోడి పందాలు, లేదా ఈ ముగ్గులు పోటీలు, రకరకాలుగా అంటే క్రీడలకు సంబంధించి అనేకమైనటువంటి డబ్బుతో కాకుండా ఒక వినోదం బేస్డ్గా జరిగేటువంటి ఒక పెద్ద పండగ, తెలుగువారికి చాలా పెద్ద పండగ, ప్రధానమైనటువంటి పండుగ. ఈ పండగని బేస్ చేసుకొని కొంతమంది ఆర్థికంగా ఏదైతే చట్ట వ్యతిరేకమైనటువంటి గేమ్స్ ఉంటాయో, ఈ గుండాట అని అయ్యని ఇయని, లేదా కోళ్ళకి కత్తులు కట్టి బర్లు చేయటం, ఇవన్నీ కూడా మనం సహజంగా ఎప్పుడు చూస్తూ ఉంటాము. రకరకాలైనటువంటి విషయాలు జరుగుతూ ఉండేవి. అవన్నీ కూడా కొన్ని చట్ట వ్యతిరేకంగా, కొన్ని ఏమో వినోదాత్మకంగా జరిగాయి. నేనంటే ఇప్పుడు ఏదో గత ప్రభుత్వాన్ని విమర్శించాలన్నటువంటి విషయం కాదు, కానీ ఇప్పుడు ఈ ఈ ఈ పండగ మొట్టమొదటి పండగ మా ప్రభుత్వం వచ్చినాక ఈ పండగకి సంబంధించి మీరు చూడండి, ఎక్కడైనా బర్రెలు గీసిన మాట వాస్తవం. ఎక్కడన్నా ఇల్లీగల్గా ఉన్న దగ్గర పోలీసులు రైడ్ చేస్తున్నారు. ఇంకా చాలా విస్తృతంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. కొంత మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి కూడా అరెస్ట్ చేయడం, ఇటువంటి అన్నీ జరిగినాయి. అయితే గత 5 సంవత్సరాల్లో గుడివాడలో ఒక క్యాసినో పెట్టి చిక్కోటి ప్రవీణ్ అనే పెద్ద మాఫియా డాన్ని తీసుకొచ్చి అక్కడ చేసినటువంటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గతంలో జరగలేదు, ఇక ముందు కూడా జరిగిద్దని నేను అనుకోవట్లేదు. అటువంటి కార్యక్రమాలు జరిగినటువంటి ఆ పరిస్థితి నుంచి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా స్టబాన్గా ఉంది. ఇది వినోదభరితంగా మాత్రమే జరగాలనేటువంటి దృఢ నిశ్చయంతో ఉంది. ఎవరైనా చట్ట వ్యతిరేకంగా చేస్తే అంటే 100కి 100 మనం అరకెట్టగలుగుతామనేటువంటిది మన కాదు. సామాజిక బాధ్యత ఉంటుంది. ప్రజలు కూడా చైతన్యం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి జూదాల వల్ల కుటుంబాలు ఎలా నష్టపోతా ఉన్నాయి. నిన్ననే మనం చూసాం, ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ అని, లేదు ఈ కార్డ్స్ అని, వీటిలో డబ్బులు నష్టపోయి ఆత్మహత్యలు కూడా చేసుకుంటా ఉన్నారు. ఇది ఈ రోజున మీరు చేపట్టినటువంటి ఈ డిబేటు చాలా అవసరమైనటువంటిది. ఈ సమయంలో చాలా ప్రజలు కూడా దీన్ని వీక్షించి దీనికి సంబంధించి కూడా కొంత జాగృతిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అయాచితంగా ఏదో జోదంలో డబ్బులు సంపాదించేద్దాం, లేదు జోదం ఒక బలహీనతగా చేసే వాళ్ళని బేస్ చేసుకొని దీన్ని ఆర్థికంగా ఉపయోగపడే ఏ రాజకీయ పార్టీ అయినా సరే దాన్ని అందరం కూడా ఖండించాల్సిందే. అయితే మేము ఖచ్చితంగా మా ప్రభుత్వ పక్షంగా, ఎన్డీఏ పక్షంగా చట్ట వ్యతిరేకంగా చేసేటువంటి వాటిని అరికట్టడంలో మా ప్రయత్నం ఖచ్చితంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి వాటిని ఎంకరేజ్ చేయం. ఎక్కడైనా సరే మీ దృష్టికి కూడా వస్తే దాన్ని ప్రభుత్వ పెద్దలకి, లేదు అన్ని ఆన్లైన్ ఇప్పుడు మీకు తెలియంది కాదు, మీరు వాటిని ఎస్పీలకి, డీజీలకు కూడా పంపించవచ్చు. ఏది ఏమైనా కూడా ప్రజలందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, తెలుగుదేశం ఎన్డీఏ పక్షాన దీన్ని వినోదాత్మకంగా మాత్రమే చూడండి. ఇదేదో జోదంగా, లేదు దీని ద్వారా ఏదో వినోదం పొందుదాం అనేటువంటి మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ఏమైపోయిందంటే బాగా ఇప్పుడు గతంలో బయట రాష్ట్రాల నుంచి కాకుండా బయట రాష్ట్రాల నుంచి అక్కడ కొంతమంది వచ్చేవాళ్ళు. ఇప్పుడు బయట రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి ఓన్లీ కోడి పందాల కోసమే వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది, ఈ బెట్టింగ్ల కోసం. కాబట్టి మారుతున్న రోజులను బట్టి రకరకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇల్లీగల్గా జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా అరికట్టాల్సిన బాధ్యత యంత్రాంగం పైన ఉంది. ఖచ్చితంగా దానికి ప్రజలు కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉందనేది ఖచ్చితంగా చెప్తా ఉన్నామండి. ఎస్ విజయ్ గారు, ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు అన్న మాటల్లోనే చాలామంది కోడి పందాల కోసమే మేము వస్తున్నాము అని చెప్పారంటే, అసలు సంక్రాంతి అంటే కోడి పందాలు మాత్రమే కాదు అన్న విషయాన్ని మనము జనంలోకి, ఎందుకంటే భవిష్యత్తు తరాలు ఇవాళ మనము చూస్తున్నాము, వస్తున్న వాళ్ళందరినీ చూసి భవిష్యత్తు తరాలు అంటే సంక్రాంతి పండుగ అంటే ఓన్లీ కోడి పందాలేమో, డబ్బులు పెట్టేసి జూదమాడి వెళ్ళిపోవడమేమో అని చెప్పి భవిష్యత్తు తరాలు ఇదే విషయాన్ని తెలుసుకునే ప్రమాదం ఉంది. అసలు వేరే పండగ లేకపోతే అసలు పండగ ఎందుకు చేసుకుంటాము, ఇక్కడ జరిగే సైంటిఫికల్ ప్రాసెస్ ఏముంది సంక్రాంతి పండగకు, ఆ తర్వాత సంక్రాంతి పండగ టైంలో పంట చేతికి వస్తుంది, ఆ టైంలో మనం ఒక సంబరం చేసుకుంటాము, ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలుస్తాము, ఈ విషయాలన్నీ మర్చిపోతున్నారు. కేవలము కోడి పందాలు ఉంటాయి, గుండాట ఉంటుంది, ఇవన్నీ లేకపోతే ఎక్కడో డాన్సులు ఉంటాయి. ఇటువంటి అంటే భవిష్యత్తు తరాలకు అదే మెసేజ్ పోయే ప్రమాదం కూడా ఉంది కదా. అదే మన ఆలోచన దృక్పథం కూడా మారాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఈ కోళ్ళు కొట్టుకొని అవి రక్తం చిందించి అవి చనిపోతే దాని ద్వారా పందాలు పెట్టుకొని
ఆ పైశాచిక ఆనందం పొందే బ్యాచ్ కూడా ఉంటారు. మరి వాటిని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి మాటలో అందరం కూడా ఏకీపించాల్సిన, పండగ అంటే ఏదో కోడి పందాలు లేదు జూదం అనేటువంటి ఆలోచనకు వచ్చినటువంటి పరిస్థితిలో అయితే ఆ ఆలోచనతో ఉండే శాతం చాలా తక్కువ అండి. ఒక 10% to 20% ఉంటారు తప్ప బై అండ్ లార్జ్ మెజారిటీగా దీన్ని వినోదంగా, పండగగా, సంస్కృతి సంప్రదాయాల్ని ప్రజలకు తెలిసేలాగా, ఈ పండగ విశిష్టత తెలిసేలాగా చేసుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అయితే చెడు కొంచెం చేసినా పెద్ద సౌండ్ చేస్తుంది. కాబట్టి ఆ చెడు చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు సింపుల్ అండి. ఇప్పుడు పుష్ప సినిమా ఉంది. పుష్ప 2లో కానీ 1లో కానీ ఏంటి, నేరానికి సంబంధించిన మూవీ, అది సూపర్ హిట్ అయింది. లేదు నిన్న గేమ్ చేంజర్ అని వచ్చింది, ఆ దాంట్లో అడ్మినిస్ట్రేషను, ప్రజలకు మంచి చేయటం, వీటి గురించి ఉన్నాయి. దేనికి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు? జనరల్ గా ఇప్పుడు జనాల ఆలోచన విధానం కూడా కొంత మార్పు వస్తా ఉంది. కొంత మళ్ళీ చాలా ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. దీని మీద అనేకమైన చర్చలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనా కూడా ఇల్లీగల్ గా జరిగే ప్రతి యాక్టివిటీని కూడా ఆపాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ఇదేదో పోలీసుల పైన నెట్టేసి మనం పక్కెళ్ళటం అని కాదు, అందరం కూడా దాన్ని కలిసికట్టుగా దాన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా మీకు బన్నీ మీద ఇంకా కోపం పోయినట్లేదు. మాకేందుకు కోపం ఉంటుందండి? బయటికి వాళ్ళు సృష్టిస్తున్నారు తప్ప, ఇవాళ చూడండి, వాళ్ళ మీడియాలో, వాళ్ళ సోషల్ మీడియాలో దాని గురించి మాట్లాడుతామన్నారు తప్ప ఇంకా వేరే దాని గురించి మాట్లాడలేదు. మాకు పనేంటి అన్నా, మేము ఎందుకు మాట్లాడతాం? రమేష్ గారు, బలరాం గారు, మీకు ఛానల్లో ఉన్న సభ్యులకు అలాగే 60 ప్రేక్షకులకు